సార్ ఈ వీడియో 100% హత్య మన వీడియో వచ్చింది. లారీ హత్యకు ప్రవీణ్ పగడాల హత్యకు ప్రధాన కారకుడు 100% పవన్ కళ్యాణ్, 100% బీజేపీ, 100% టీడీపీ. విన్నారా సార్? ఆయన ఎవరు సార్ ఈ ఛానల్ మీరు ఒకసారి గమనించినట్లయితే మొత్తం ఇందులో కూడా వైసీపీ సపోర్టింగ్ వీడియోస్ అండ్ జగన్ గారి సపోర్టింగ్ వీడియోస్ ఉంటే మీరు ఈ ఛానల్ కూడా లింక్ పైన చూసుకోవచ్చు ఓన్ గా. అలాగే సార్ ఇది ఇప్పుడు జస్ట్ పైన దొరికింది కాబట్టి నేను పెట్టాను. ఇట్లాంటివి కొన్ని వందల వీడియోలు వైసీపీ సపోర్టింగ్ సోషల్ మీడియా నుంచి వాళ్ళ సపోర్టింగ్ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్ నుంచి పూర్తిగా ఇది హత్య, ఈ హత్య కారణం కూటమి పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా వీడియోలు రిలీజ్ చేస్తూ సమాజంలో శాంతి భద్రతలు రెచ్చగొట్టే ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి గౌరవనీయులైనటువంటి మంత్రి నారా లోకేష్ గారు అలాంటి వ్యాఖ్యలు ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది సార్ ముందస్తుగా. అంతే తప్ప అక్కడెక్కడ ప్రభుత్వం ఈ బాధ్యతలు వైదొలగలేదు. ఇది హత్య కాదు, ప్రమాదం చిత్రీకరించడం లేదు, లేదంటే ఇది హత్య ఎవరో చేశారు మాకు తెలియదని చెప్పేసి తప్పించుకోవడం లేదు సార్. క్లియర్ గా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి కాబట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కేసు ఉండగానే ఎవరికి వాళ్ళు ఇష్టారీతిగా ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, టీడీపీకి, బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేశారు కాబట్టి మంత్రి నారా లోకేష్ గారు ముందస్తుగా అట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో తప్పుపడడం అనేది నిజంగానే మనకి అవివేకం అని నేను భావిస్తాను 100%. ఒక మంత్రిగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా తప్పుపట్టాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చినందుకు నిజంగానే ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే హోమ్ మినిస్టర్ గారు ప్రతి రోజు కూడా పోలీస్ యంత్రాంగంతో ఈ కేసు గురించి మాట్లాడితే ప్రతిరోజు వీడియో ఫుటేజ్ వస్తున్నాయి సార్. మరి ఎందుకు కనిపించలేదు నాకు ఈ ప్యానల్ లో ఉన్న వాళ్ళకి నాకు తెలియదు. నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు పోలీస్ యంత్రాంగం కేసు గురించి మాట్లాడిన వీడియో ఫుటేజ్ వచ్చాయి, అందరికి తెలిసి ఈ విషయం క్లియర్ గా. అయినా సరే పట్టించుకోలేదు, మతాలు కంటగట్టారు అని చెప్పేసి మాట్లాడితే నిజంగానే సిగ్గుచేటు సార్ మనకైతే. చెప్పండి ఎవరైనా ప్యానల్ లో ఈ సీసీ ఫుటేజ్ ఎవరు రిలీజ్ చేశారు? ఇప్పుడు మీరు చూపిస్తున్న సీసీ ఫుటేజ్ ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు? ఏ పోలీసు వాళ్ళు రిలీజ్ చేశారు? ఎప్పుడు రిలీజ్ చేశారు? ఓకే రాజు గారు ఎక్కడి నుంచి వచ్చింది? గురించే మాట్లాడుతున్నాం. మీ సోషల్ సైకోలు చేసే పనులకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువవుతాయని చెప్పేసి ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేసే 2019 నుంచి 2024 వరకు మీరు రాష్ట్రంలో చేసిన అరాచకాలు, దారుణాలు, దోపిడీల వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చెప్పేసి మేము ముందుగానే జాగ్రత్త పడతాం. నాయన మీ దుంపల్లాగా నేను అడిగే క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పే సమాధానం ఏంటారు నాయన? ఈ సీసీ ఫుటేజ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న? వచ్చేటప్పుడు ఈ సీసీ ఫుటేజ్ ఎవరు రిలీజ్ చేశారు? పార్టీలో ఒక అధికార వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ సీసీ ఫుటేజ్ విడుదల చేయడం కూడా ఒక కుట్రే అంటున్నాడు ఆయన. మరి అదేంటి, దాని గురించి చెప్పండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కొత్త వాదనలు లేపారు కదా, చెప్పండి రాఘవేంద్ర గారు. ఎవరు రిలీజ్ చేశారు? వాళ్ళ సోషల్ సైకో వాళ్ళే చెప్తున్నా నేను. అరుణ గారు చాలా క్లియర్ గా చెప్పారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఏవైతున్నాయో వాళ్ళ సోషల్ మీడియాలో ఇటువంటి రెచ్చగొట్టే ధోరణిలో ఏవైతే వీడియోస్ అన్ని రిలీజ్ చేస్తా ఉన్నారో వీటన్నిటి నుంచి అప్రమత్తం అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం అదే విధంగా పోలీసు వ్యవస్థ ప్రవీణ్ గారి ఏదైతే యాక్సిడెంట్ గానీ హత్య గానీ దీనికి సంబంధించి దర్యాప్తు చట్టపరంగా ముందుకెళ్తా ఉన్నాం, వేగవంతంగా చేస్తా ఉన్నాం. త్వరలోనే అన్ని నిజాలు బయటకు చెప్తా ఉన్నారు. మధ్యలో ఇటువంటి వాళ్ళు అందరూ తయారయ్యి సమాజాన్ని రెచ్చగొట్టి క్రైస్తవ మతాన్ని ఈ రోజు రెచ్చగొట్టే పనిలో ఉన్నారు కాబట్టి జాగ్రత్త పడమని చెప్పాం. అది కేసులో ఇలాంటి సీసీ ఫుటేజ్ ని పోలీసులకు సంబంధం లేకుండా ఎవరు రిలీజ్ చేశారు? సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ ఎందుకు చెప్పట్లేదు మీరు? అంటే ఇప్పుడు ఏంటి మీ సమస్య ఏంటి? వీడియో బయటకు వచ్చిందనా, వాస్తవాలు జనాలకి తెలిసాయనా, మీ కుట్ర బయటపడిందనా, ఏంటి మీ బాధ వెంకటరెడ్డి గారు? నా బాధ కాదు సార్. సరే వీడియోలు బయటకు వచ్చాయి, ఇప్పుడు ఏంటి ఆ వీడియోలు కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు ఆ వీడియోలు కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు మీడియా ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. వాతావరణం ఉంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఇదిగో ఆ సీసీ ఫుటేజ్, ఇదిగో అక్కడ మందు కొన్నాడు, ఇదిగో ఇక్కడ వైన్ కొన్నాడు, ఇదిగో అక్కడ తాగాడు, ఇక్కడ పడిపోయాడు, ఇక్కడ తాగి చచ్చిపోయాడు, అక్కడ తాగి పడిపోయాడు. ఈ ఫుటేజ్ ఎవరు రిలీజ్ చేశారని అడుగుతున్నా. ఎవరు రిలీజ్ చేశారు అంటే ఓకే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఫుటేజ్ ఎవరు రిలీజ్ చేశారు పక్కన పెడదాం. ఇప్పుడు మీడియా ఉంది, ఒక ఇష్యూ జరిగింది, లడ్డూకి సంబంధించిన ఇష్యూ జరిగింది. ఒక నిమిషం వినండి. అదే చెప్తున్నా, ఒక లడ్డూకి సంబంధించి ప్లీజ్ ఒక లడ్డు అదే చెప్తున్నాను సార్ వెంకటరెడ్డి గారు ఆన్సర్ చేయనివ్వండి. లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూలో వైష్ణవి డైరీ తప్పు అని చెప్పేసి ఫస్ట్ నుంచి మేము చెప్పాం.
మాకెవరు ఇవ్వాలా, మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, ఒక్క నిమిషం, ఏలూరు వై షాప్ ఉంది, ఏలూరు వై షాప్కి వెళ్ళి సీసీ ఫుటేజ్ మేము తీసుకున్నాం, మీడియా వాళ్ళు తీసుకున్నారు. తర్వాత ఇంకో చోటకి వెళ్ళి మీడియా వాళ్ళు తీసుకున్నారు, మీడియా వాళ్ళు తీసుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిచ్చారు. సో ఇది మీడియా తీసుకునింది, ఇది ఎవరో తీసుకొచ్చి సోషల్ మీడియాలో చేసిందని కాదు. మీరు ఆ వీడియోలో కొంతమంది, మీరు కాదు సారీ, ఆ వీడియోలో నేను కరెక్ట్ చేసుకున్నా, ఆ వీడియోలో ఒక వైట్ కారు పోతా ఉంది, ఈ వైట్ కారులో ఉన్న వాళ్ళు తీశారు, ఫోటోలు తీశారు అని చెప్పేసి రకరకాలైనటువంటి చేశారు. ఇప్పుడు మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు ఆయన ఎవరండి? ఇప్పుడు ఆయన ఎవరు? ఇప్పుడు ఆయన కరెక్టే సార్, అంటే కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు మీడియా సమీక్ష చేయకూడదా? కాదు కాదు కాదు, మీడియా సమీక్ష చేయకూడదా? కాదు సార్, మీడియా సమీక్ష చేయకూడదా? కాదు సార్, మీడియా సమీక్ష చేయకూడదా? ఒక ఇష్యూ జరిగేటటువంటి సందర్భంలో వాస్తవాలు బయట పెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదా? పోలీస్ ఇప్పుడు మీడియా చెప్పింది కాబట్టి ఇదే వాస్తవాన్ని కాదు కదా, ఇది ఎవరు చెప్పాలి? ఇది ఎవరు చెప్పాలి? పోలీసులు చెప్పిన తర్వాత మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు ఇవన్నీ కూడా ఊహాగానాలే. అయితే ప్రజల ముందు ఏం జరిగింది అనేటటువంటి దృశ్యాలు మాత్రం మీడియా బయట పెడుతోంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఓకే ఓకే, ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటే ఎవరు చేస్తున్నారో తెలియదు, మొత్తానికైతే మద్రాసుకాలు జరుగుతున్నాయి, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఏంటంటే ఎంత దారుణం అండి, ఒక పాస్టర్ చనిపోతే రెచ్చగొట్టి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి ఎంత పెద్ద విద్వేషాలు రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే ఏదో ఒక రకమైన మీడియా కాదంటే, అంటే వాస్తవాలు మీ ముందు అంటే ఇప్పుడు ఏంటి ఆ సీసీ ఫుటేజ్ కాదంటారా మీరు? ఒక్క నిమిషం, మీరు ఎలా ఉందంటే కాదు మీరు ఎలా ఉందంటే భర్త కొట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు అన్నట్టుంది మీరు చెప్పేది. ఒక నిమిషం ఉండండి సార్, కృష్ణాంజనేయులు గారు ప్లీజ్ సార్ రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఒక నిమిషం సార్, కృష్ణాంజనేయులు గారు జర్నలిస్ట్, సో వారు రియాక్ట్ అవుతారు. ఒక్క నిమిషం ఆగండి సార్. వెంకట